తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. నాతో పాటు బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. గురువు మారడం అన్నది చాలా ఇంపార్టెంట్ ఫేజ్. అఫ్ కోర్స్ ద్వాదశ రాశుల్లో కూడా చాలా ఇంపార్టెంట్ ఫేజ్ అని, మంచి చెడు ఒక్కొక్క రాశికి ఏం జరగబోతుంది, ఎలాంటి చేంజెస్ రాబోతుంది, ఉంటే 1 year పాటు వారు ఉంటారు కాబట్టి ముఖ్యంగా ఈ 1 year పుట్టే పిల్లలకి చాలా చాలా విద్యా బుద్ధులు అలాంటివన్నీ బాగుంటాయని వింటున్నాం. మరి వాళ్ళకి ఎలాంటి వాళ్ళకి అన్ని తెలుసుకుందామండి ఒకసారి. సో సింహరాశి వారికి గురువు మార్పు ఎలాంటి రిజల్ట్ తీసుకొస్తుందో తెలియజేస్తారండి. సింహరాశి గురించి మాట్లాడాలంటే కొంచెం భయంగా ఉంటది. 2 రీజన్లు ఉన్నాయండి. ఒక్కటి వీళ్ళకి అష్టమ శని నడుస్తుంది ఆల్రెడీ. ఆల్రెడీ ఒక సిరీస్ ఆఫ్ ప్రాబ్లమ్స్ లో వీళ్ళు ఎన్కౌంటర్ అవుతూ ఉన్నారు ఆల్రెడీ. ఈ సింహరాశితో పాటు వాళ్ళ ఇంట్లో నేను పీరియాడికల్ గా చెప్తూ ఉంటాను. నేను రీసెర్చ్ లో చేసిన దాన్ని డే టు డే చాలా జాతకాలు, ఫ్యామిలీ జాతకాలు, హోల్ ఫ్యామిలీ చూపించుకుంటూ ఉంటాను నా దగ్గర. పర్టికులర్ యుఎస్ లో ఎవరైనా ఉంటే వాళ్ళకి బాగా ఉంది, నచ్చింది, కనెక్టెడ్ అనిపించింది అనుకోండి, ఇమీడియట్ గా హోల్ ఫ్యామిలీ చెప్పుకుంటూ ఉంటాను. ఇలా హోల్ ఫ్యామిలీ అంతా చూసినప్పుడు కూడా నా అబ్జర్వేషన్ ఏంటంటేనండి, ఈ సింహరాశితో పాటు వాళ్ళ ఇంట్లో ఎవరైనా ధనుసు రాశి వాళ్ళు ఉన్నా, కుంభరాశి, మీనరాశి, మేషరాశి వాళ్ళు ఉంటే ఆ ఇంట్లో ప్రాబ్లమ్స్ చాలా అధికంగా ఉంటాయండి. ఆ ఇంట్లో ఎవరికి ఏం జరుగుతుంది, ఎలా అవుతుంది ఎవరికి అర్థం కాదు. ఫుల్ కన్ఫ్యూజన్ లో ఉంటారంతా. తండ్రి గురించి పిల్లలు, పిల్లల గురించి తండ్రి, ఈ తల్లి గురించి పిల్లలు, ఇలా రకరకాలుగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఫుల్ గా అరుచుకోవటం, గొడవలు పట్టడం, ఒక్కళ్ళకి సరైన ఏకాభిప్రాయం కలవదు ఇంట్లో. కొన్నిసార్లు డ్రాస్టిక్ చాలా సీరియస్ ప్రాబ్లమ్స్ కూడా అవకాశం ఉందండి. కొన్ని చెప్పకూడదు, బట్ అవి కూడా జరిగే అవకాశం ఉందండి. చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఈ రాశి గురించి ఆల్రెడీ అష్టమ శనితో బాధపడుతూ ఉన్నారండి. అయితే కొంతలో కొంత వీళ్ళకి గురువు నిన్న మొన్నటి దాకా హెల్ప్ చేశారు. 11th హౌస్ లో ఉండి జాబ్ లో కానివ్వండి, పిల్లలకు సంబంధించిన వ్యవహారాలు, కొన్ని విషయాలు, గురువు ఇచ్చే కారకత్వాల విషయాల్లో చాలా చక్కగా అనుకూలంగా ఉంది. ఇప్పుడు వీళ్ళకి రాబోయే ప్రాబ్లం ఏంటంటే, గురువు శని అనుకూలంగా లేడు, గురువు కూడాను అనుకూలంగా ఉండాలండి, ప్రతికూలంగా ఉండి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే 2 మేజర్ గ్రహాలు వీళ్ళకి అనుకూలంగా లేవు, కేర్ఫుల్ గా ఉండాలి. అందులోనే వీళ్ళకి రాశిలోని కేతు, ఆపోజిట్ లో రాహు ఉన్నారు. అంటే 4 మేజర్ గ్రహాలు వీళ్ళకి అనుకూలంగా లేవండి. వీళ్ళు చాలా సీరియస్ గా కేర్ఫుల్ గా ఉండాలి. లేదంటే వీళ్ళని నమ్మించి మోసం చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు. ఆకాశంలో బ్లూ మూన్ అంటారు చూడండి, అది చూపించేసి చుక్కలను డే టైం చూపించేసి వీళ్ళని మోసం చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు. తద్వారా వీళ్ళు ప్రాబ్లమ్స్ లో పడిపోతారండి. అయితే మనం గురువు స్పెసిఫిక్ గా మాట్లాడుకుంటున్నాం కాబట్టి మన గ్రంథాల్లో ఏమని చెప్పారు, వాటి మీనింగ్ ఎలా మన ఇంటర్ప్రిటేషన్ చేసుకోవాలని చూద్దాం. వీళ్ళకి ఫస్ట్ ఏమంటారంటే, శుభమూలో వేయచ్చైవ. ఒక వెరీ బ్యూటిఫుల్ వర్డ్ అండి, శుభమూల వేయచ్చైవ. శుభ కార్యాల గురించి విపరీతంగా ధనం ఖర్చు పెడతారు. అంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? పెళ్ళిళ్ళు, ఫారిన్ వెళ్ళటం, దానికి బ్యాంక్ లో లోన్లు అవి తీసుకోవటం, లేదంటే హైయర్ ఎడ్యుకేషన్ గురించి వెళ్ళటము, ఇల్లు కట్టుకోవడం. చాలా మంది ఇల్లు కట్టుకుంటారు. నాకు ఇలా జాతకం వచ్చినప్పుడు ఇల్లు కట్టుకున్నారంటే అవునండి ఇల్లు కట్టుకున్నామని చెప్తారు. ఎలా కట్టుకుంటారు? అప్పులు చేసుకొని ఇల్లు కట్టుకుంటారు, లేదా పెద్ద పెద్ద లోన్లు పెట్టేసుకొని చేసుకుంటారు. అందుకని వచ్చిన శాలరీలో సగం అంతా ఇట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది శుభమూల వేయచ్చైవ అంటారు. అంటే శుభకార్యాలు చేయటం వల్ల విపరీతంగా ధనం ఖర్చు అవుతుంది. ఆ ధనం ఎంత ఇలా స్థాయికి సంబంధించి కంటే 3 times 4 times ఎక్కువ అప్పులు చేసి కట్టేసుకుంటారు. అది ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్ ఏం చేస్తారు? అప్పులు చేస్తారు కదా, మరి అప్పులో ఊరుకుంటారు కదా, అవి అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ లైన్ లో ఏం చెప్తారు? పాణి విక్రయ దోషణం. చాలా ఇంపార్టెంట్ మాట అండి. అంటే పాణి అంటే మనకి పూర్వకాలంలో పాలు ఇచ్చే ఆవులు, గేదెలు, లేదా బాగా ఉపయోగపడే ఒక అసెట్, లేదంటే మనకి ఇల్లు కట్టుకున్నాం కదా, దానికి కాంపెన్సేట్ చేసుకోవడానికి వేరే ఒక స్థలం అమ్ముకోవటము, లేదంటే ఒక కారు అమ్ముకోవటము, ఉన్న గోల్డ్ జ్యువెలరీ అంతా పెట్టుకోవటము, ఏదో ఒకటి చేసేస్తూ ఉంటారు. తద్వారా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు కదండి. సహజంగా అమ్ముకుంటే ఎవరు ఒప్పుకోరు, గొడవలు అవుతాయి అనమాట. అందుకని చెప్పేసి విక్రయ దూషణం, అవి అమ్మటం ద్వారా వీళ్ళు దూషించబడతారు, గొడవలు అవుతాయి అని చెప్పుకోవాలి. నెక్స్ట్ ఏం చెప్తారు? స్థాన భ్రష్టత్వం. ఇంత చేసినా గానీ కొన్నిసార్లు వీళ్ళు జాబ్ పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందులోనూ ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. సింహరాశి వాళ్ళు ఖచ్చితంగా జాబులు పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనితో పాటు దారిద్ర్యం, అంటే ఫైనాన్షియల్ గా ఫుల్ క్రైసిస్ లో పడిపోతారు. అంటే వచ్చే ఆదాయంలో తగ్గిపోతూ ఉంటుంది. ఒక పక్క ఈఎంఐలు, లోన్లన్నీ కట్టుకోవాలి, అప్పులు చేస్తున్నారు, అప్పులను తగడుగుతూ ఉంటారు. వీళ్ళు మొత్తం ఒక సూప్ లో పడిపోయి అక్కడక్కడే తిరుగుతూ ఉంటారు. ద్వాదశ స్థానికే గురువు అని చెప్తారు అనమాట. వీటితో పాటుగా వీళ్ళకని వస్తువులు అమ్మటం వల్ల
దూషించబడుతూ ఉంటారు, నమ్మించి మోసం చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారండి. వీళ్ళ ఇది చుట్టుపక్కల. ఎందుకు చెప్తున్నానంటే గురువు బలం తగ్గటంతో వీళ్ళకి ఏమవుతుందంటే విజ్డమ్ అంటారు, వివేకం అంటారు, అది సరిగా పనిచేయదు వీళ్ళకి. డిస్టింగ్విష్ చేసుకోలేరు ఏది మంచి ఏది చెడు అని. దీనికి తోడు శని ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఈ రెండింటి ఇబ్బంది కలయిక వల్ల వర్క్లో వీళ్ళని నమ్మించి మోసం చేసి వీళ్ళు హార్డ్ వర్క్ అంతా తీసేసుకుని బయటికి పంపించేస్తారు. అయ్యో. స్థాన భ్రష్టత్వం చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన టైం అండి. అయితే వీళ్ళకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటేనండి, ఎడ్యుకేషన్ ఫీల్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చక్కగా రాణిస్తారు. రెండోది లాంగివిటీ, వీళ్ళ ఆయుష్ చాలా బాగుంటుంది. అంటే ఈ బాధలన్నీ పడాలంటే వాళ్ళు ఉండాలి కాబట్టి అందుకని ఆయుష్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇంకొక విషయంలో కేర్ఫుల్గా ఉండాల్సింది, రియల్ టైంలో చూసుకుంటే వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అప్పులు విపరీతంగా చేస్తారు. డిసీజెస్ ఇవి కూడాను టీబీ, షుగర్, బీపీ, ఇలా లాంగ్ క్రోనాలజికల్ ఆర్డర్ అంటారు కదండి, క్రోనికల్ డిసీజ్ అంటారు కదా. ఈ క్రోనికల్ డిసీజెస్ పాపప్ అయ్యే అవకాశం ఉంటుంది. కేర్ఫుల్గా ఉండటం, డైట్ చేయటం చాలా ఇంపార్టెంట్. ఎస్. సో అంత అనుకూలంగా లేదనే చెప్పుకోవాలి ఒక విధంగా చూస్తే సింహరాశి వారికి. మరి మనం స్వీట్ కోటింగ్ వద్దండి, మొహాటం లేకుండా చెప్తాం, జాగ్రత్తగా ఉండండి. ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్. బట్ డోంట్ వరీ, రెమెడీస్ ని కూడా సూచిస్తారు, శ్రద్ధగా చేసుకునే ప్రయత్నం చేయండి. వీళ్ళకి రెమెడీ ఏంటంటే నా నెంబర్ చూసి కాల్ చేయాలండి. అంటే ఇది ఇలా చెప్పేది కాదు, చాలా ఇంపార్టెంట్. ఇండివిజువల్ జాతకం కూడా చూసుకోవటం చాలా ఇంపార్టెంట్. తెలిసి తెలవకుండా యూట్యూబ్ లో చెప్పి అరాకొరాగా చేసేది వద్దు. చక్కగా మొబైల్ తీసుకొని స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని థరోగా జాతకం చెక్ చేయించుకోండి. వితౌట్ ఎనీ ప్రిజుడిస్, వితౌట్ ఎనీ షుగర్ కోటింగ్స్, నథింగ్, యాజ్ ఇట్ ఈస్ ఉన్నట్టు తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఈవెన్ దో ఇట్ ఈస్ అ నెగటివ్ న్యూస్, దే షుడ్ అండర్స్టాండ్. డేంజర్ అని అన్నప్పుడు దాన్ని అర్థం చేసుకొని చక్కగా నిదానంగా వెళ్ళటమే నేర్చుకోవాలి. ఇవంతా ఎందుకు ఇచ్చారంటే మనం తెలుసుకుంటే మనల్ని ఫ్యూచర్ కి ప్రిపేర్ అవటం ఇంపార్టెంట్. గురువు మారడం అన్నది చాలా ఇంపార్టెంట్ ఫేజ్. అఫ్ కోర్స్ ద్వాదశ రాశుల్లో కూడా చాలా ఇంపార్టెంట్ ఫేజ్ అని. మంచి చెడు ఒక్కొక్క రాశికి ఏం జరగబోతుంది, ఎలాంటి చేంజెస్ రాబోతుంది, ఉంటే 1 year పాటు వారు ఉంటారు కాబట్టి ముఖ్యంగా ఈ 1 year పుట్టే పిల్లలకి చాలా చాలా విద్యా బుద్ధులు అలాంటివన్నీ బాగుంటాయని వింటున్నాం. మరి వాళ్ళకి ఎలాంటి వాళ్ళకి అన్ని తెలుసుకుందామండి ఒకసారి. సో కన్య రాశి వారికి గురువు మార్పు ఎలాంటి రిజల్ట్ తీసుకొస్తుందండి? ఈ గురువు మారటం వల్ల విపరీతంగా బాగుపడిపోయే రాశుల్లో ఇది ఒక రాశి అండి. సింపుల్ లైనింగ్ అంతే, దీని గురించి డిస్కషన్ లేదు. ఒక డైలాగ్ చెప్పాము వెళ్ళామంటే బాగుంటుంది కాబట్టి ఇంకేం మాట్లాడతామండి. అన్ని పట్టుకున్నా ఏది పట్టుకున్నా బాగుంటుంది, ఏదో ఒకటి ఉంటుంది. లొసుకులే ఉండండి, పర్ఫెక్ట్ గా ఉంది, బాగుంటుంది. మనకి ముందు శాస్త్రాలు ఏం చెప్పారు చూద్దామండి. ఎందుకంటేనండి 11వ స్థానంలో గురువు ఉన్నారండి. 11వ స్థానాన్ని లాభస్థానం అంటారు. 11వ హౌస్ లో ఎలాంటి గ్రహం ఉన్నా బాగుంటుంది. 11వ స్థానానికి ఉన్న ఎక్సెప్షన్ ఏంటంటేనండి 8th హౌస్ లో ఏ గ్రహం ఉన్నా పనిచేయదు, 11th హౌస్ లో ఏ గ్రహం ఉన్నా బాగా పనిచేస్తుంది. అందుకని చెప్పేసి 11th హౌస్ లాభస్థానము. నెట్వర్కింగ్, బయటకు వెళ్ళిపోయి 10 మందితో కనెక్ట్ అవ్వడానికి సూపర్ గా యూజ్ అవుతుంది. లాభం సంపాదించుకోవడానికి ఉంటుంది. ఏదైనా పని చేస్తే అందులో ప్రాఫిటబుల్ ఉండడానికి ఉంటుంది. మెయిన్ బ్రదర్స్, ఎల్డర్ బ్రదర్స్, సిబ్లింగ్స్ అంతా బాగుంటుంది. ఇలా రిప్యుటేషన్ అంతా, కీర్తి ప్రతిష్టలు చాలా బాగా వ్యాప్తి చెందుతాయి ఈ టైంలో. సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళకి చాలా చాలా యూజ్ అవుతుంది. ఇన్స్టాగ్రామ్లు చేసేవాళ్ళు, యూట్యూబ్లు చేసేవాళ్ళు, వాళ్ళంతా చాలా బెస్ట్ పీరియడ్ అయితే వాళ్ళైతే వెళ్ళబోతున్నారు అనమాట. అయితే మనకి ఫస్ట్ గ్రంథాల్లో ఏం చెప్పారు, నెక్స్ట్ ప్రాక్టికల్ ఇంటర్ప్రిటేషన్ ఎలా చేయాలో చూద్దాం. ఇందులో యశో వృద్ధి అంటే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఎలా పెరుగుతాయి? సోషల్ మీడియా మనం చెప్పుకున్నాం చూడండి, వీళ్ళ గురించి టామ్ 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 వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట ఎక్కడ పెట్టినా కానీ. సర్వత్ర విజయం సుఖం, సింపుల్ అండర్స్టాండింగ్. ప్రతి చోట వీళ్ళకి విజయవంతంగా ఉంటుంది, కంఫర్టబుల్ గా ఉంటుంది. అంతేకాకుండా బలం, తేజం, ఫిజికల్ గా చాలా బలంగా ఉంటారు. ముఖం అంతా గ్లోరియస్, షైగా ఉంటుంది అనమాట. ఎలా ఫోటో దిగని అలా వెళ్ళిపోతుంది వాళ్ళకి. తర్వాత శత్రునాశాంత చాలా ఇంపార్టెంట్ అండి. మనకి పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్తుంటారు సహనంగా ఉండండి అని. ఎందుకు అంటే మన అనుకూలమైన టైం వచ్చే వరకు వెయిట్ చేయాలండి. ఎప్పుడైతే అనుకూలమైన టైం వచ్చినప్పుడు శత్రువులు మనం ఏం చేయని అవసరం, వాళ్ళంతా వాళ్ళే పోతారు. అందుకని మనం వాళ్ళ మీద కలబడని అవసరం లేదు, ఏమి లేదు. కొంచెం టైం వెయిట్ చేస్తే పోతుంది. అలాంటి టైం ఈ రాశి వాళ్ళకి వచ్చిందండి, కన్య రాశి వాళ్ళకి. నాకు తెలిసిన క్లయింట్స్ చాలా మంది ఉన్నారు. కొంచెం ఇన్లాస్తో ఇబ్బందులు పడేవాళ్ళు, సరైన బంధువులతో అండర్స్టాండింగ్ లేకుండా ఇబ్బందులు పడేవాళ్ళు, కొంతమంది వాళ్ళ దాటికి తట్టుకోలేక అబ్రాడ్ పారిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. చదువు వంక పెట్టేసి, జాబ్ వంక పెట్టేసి దూరంగా వెళ్ళిపోవాలరా బాబు అని. అలాంటి వాళ్ళకి ఏమవుతుంది, శత్రునాశాంత, శత్రువులు అనేవాళ్ళు వాళ్ళంతా వాళ్ళే దూరంగా వెళ్ళిపోయే పరిస్థితులు వచ్చేసి ఏం చేయకుండా. మోస్ట్ ఇంపార్టెంట్, నాకు బాగా నచ్చిందండి, మంత్రసిద్ధి. ఈ టైంలో వీళ్ళు లలిత సహస్రనామం చదువుకున్న, విష్ణు సహస్రనామం చదువుకున్న చాలా మంది
ఇవి చేస్తున్నారండి ఎక్కువగా. శ్రీ విద్య ఉపాసన చేస్తున్న వాళ్ళు ఉంటారు, రకరకాల లెవెల్స్ ఉంటాయి, లెవెల్ని బట్టి మంత్రాలు అవి పురస్చరణ చేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఈ టైంలో చేస్తే మంత్రసిద్ధి వస్తుందండి. ఆ యొక్క మంత్ర దేవత ప్రసన్నమయ్యి వీళ్ళకి ఏ కోరికలు కావాలంటే ఆ కోరికలు ఇస్తుంది. సో వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ టైం అండి. ఈ టైంలో ఎవరైనా ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళకి ది బెస్ట్ రిజల్ట్ వస్తుందండి మంత్రసిద్ధి. ఈ టైంలో చక్కగా వీళ్ళు ఉపనయనం జపించేసుకోండి, గాయత్రి మంత్రం చదివేసండి. పవర్ఫుల్ మంత్రాలు చాలా ఉన్నాయండి, అవి కనుక చేసుకుంటూ ఉంటే మంత్రసిద్ధి వస్తుందండి. 6 months డౌన్ టు లైన్ 1 year లో అనుకున్న పనులన్నీ టక 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 అయిపోతాయి. ఒక్కసారి సిద్ధి వస్తే అమ్మవారు దేవతలు వదిలిపెట్టరండి. అనుకున్న ప్రతి టైంలో వస్తుంది, బెస్ట్ టైం అని చెప్పుకోవాలి మనం. ఇది మనకి ఏకాదశి గురువు అంటే ఏకాదశిలో కనుక 11వ స్థానంలో గురువు ఉండటం వల్ల ఇవన్నీ వస్తాయి అని చెప్పుకోవాలి. ఇన్ సమరీ కీర్తి వృద్ధి, బలము, తేజస్సు, అన్ని చోట్ల విజయము, శత్రునాశము, మంత్రసిద్ధి ఇవన్నీ వస్తాయని చెప్తా ఉంటారు. వీటితో పాటు గురువు యొక్క దృష్టి ఉండటంతో పెళ్లి కాని వాళ్ళకి పెళ్లిళ్ళు అవుతుంది. తర్వాత పిల్లలు పుట్టే అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. గురు బలం ఉన్నప్పుడు పిల్లలు పుట్టడానికి బెస్ట్ టైం అండి. నాకు కొంతమంది అపాయింట్మెంట్ తీసుకుని అడుగుతూ ఉంటారు, 2 years గ్యాప్ తీసుకున్నామండి, 3 years గ్యాప్ తీసుకున్నామండి, ఇది కరెక్ట్ టైమా ఏంటండి అని చెప్తూ ఉంటారు. సో ఇది బెస్ట్ టైం ఈ రాశి వాళ్ళకి. అలానే కొంతమంది ఇప్పటిదాకా మ్యారేజ్ ఆగున్నామండి, హైయర్ ఎడ్యుకేషన్ కానివ్వండి, రకరకాల రీజన్లతోటి సో ఎప్పుడు వస్తుంది అని చెప్తూ ఉంటారు. ఇది అగైన్ ది బెస్ట్ టైం అండి ఈ టైంలో వాళ్ళకి. ఎవరైనా ఆల్రెడీ 28, 30, 31 దాకా వచ్చి ఈ రాశి వాళ్ళు ఉండి ఉంటే ఇప్పటిదాకా కాలేదని టెన్షన్ వద్దండి, ఇక ముందు అయ్యే టైం వచ్చేసింది. కానీ ఈ టైంలో ఒకసారి వీళ్ళు జాతకం ఇండివిజువల్ చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్. కొంతమందికి దోషం చాలా సీరియస్ గా ఉంటుంది. ఆ సీరియస్ గా ఉన్నప్పుడు ఇది గోచారంలో ఉన్న గురువు బలం ఒక్కటే సరిపోదు. ఇంకా వాళ్ళకి దశాభుక్తి ప్రకారం ఏమైనా దోషాలు ఉంటే చూసి చేస్తే ఖచ్చితంగా పెళ్ళయ్యే అవకాశం ఉంటుందండి. సో అంతా బాగున్నప్పుడు ఇంకా మనకి ఎక్కువగా డిస్కషన్ అవసరం లేదు, బాగుంది కాబట్టి క్లోజ్ చేసేసేయండి సరిపోతుంది. రైట్. సో మరి వీళ్ళకి మీరు సూచించే రెమెడీస్? వీళ్ళకి ఒకటే అండి, ఓవర్ అంబిషన్స్ ఉంటుంది. ఇండివిజువల్ జాతకం ఒకసారి చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్. తర్వాత స్పిరిచువల్ యాన్షియంట్ స్క్రిప్చర్ చదవడం, నారద భక్తి సూత్ర అని ఉంటుందండి, చాలా పవర్ఫుల్ అండి. ఎందుకంటే మంత్రసిద్ధి వస్తుంది ఈ టైంలో, చెప్పుకున్నాం కదా. మరి మంత్రసిద్ధి మంత్ర సాధన చేసేటప్పుడు భక్తిగా ఉండాలంటారు కదా. అసలు భక్తి అంటే ఏంటనేది నారద భక్తి సూత్రాలు చాలా బ్యూటిఫుల్ గా వివరణ ఉంటుందండి. చాలా సింపుల్ అండ్ పవర్ఫుల్ బుక్ అండి. 108 సూత్రాలు ఏముంటాయి, చిన్న చిన్న సూత్రాలు కూడా, అవి కూడా చిన్నపిల్లలకు కూడా అర్థమవుతాయి. వీలైతే మనం సిరీస్ చేద్దాం దాని గురించి, చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం వింటున్నాను నేను నిజంగా. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి. అందులో ఒక సెంటెన్స్ 5th ఒక ఉంటుందండి, ఒక సూత్రం నాకు పర్సనల్ గా చాలా బాగా కనెక్ట్ అవుతాను. దాన్ని ఎప్పుడైనా ఆస్ట్రాలజీ చెప్పేటప్పుడు మీలాంటి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు అది మైండ్ లో పెట్టుకుని వర్క్ చేస్తూ ఉంటాను అనమాట. నారద భక్తి సూత్ర, నారద మహర్షి డివోషన్ కి చెప్తూ ఉంటాను అనమాట. అలానే ఈ నారద భక్తి సూత్ర వీళ్ళు కనుక చదివితే చాలా బాగుంటుంది. గురువుల దగ్గర ఎవరంటే ఇమ్మీడియట్లీ వెళ్ళిపోయేసి వాళ్ళ దగ్గర ఒక మంత్ర దీక్ష తీసుకోమని నేను స్పెషల్ గా చెప్తానండి వాళ్ళకి. బెస్ట్ టైం వాళ్ళకి. దగ్గరలో ఉన్న గురువుల దగ్గర బ్రాహ్మణోత్తములు ఎవరో ఉంటారండి, పోయేసి అంటే మాకు ఏదన్నా మంత్రం ఏమని అడిగితే టక్కన మంత్రం ఇచ్చేసారు, చేసుకుంటే అయిపోతుంది. బెస్ట్ టైం. మళ్ళీ 12 సంవత్సరాల తర్వాత ఇది వస్తుందండి ఈ టైం. చాలా సంతోషం అండి. ధన్యవాదాలు.